హలో అండి అందరికీ. ఈ బ్లాగ్ అయితే ప్రణయ్కి గుండి చేయించిన రోజు బ్లాగు. మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్కి లేట్ అయిపోతుందని బయట నుంచి దోశలు తెప్పించేసినుండే మమ్మీ. నేనైతే ప్రణయ్కి తినిపించేస్తున్నా టీవీ చూస్తూ. వాడు కూడా నాటకాలు ఇస్తూ తింటుండు. చట్నీతోటి అయితే వద్దన్నాడు. ఉట్టి దోశనే పెట్టేస్తున్నా. వాడికి తినిపించినాక నేను తిందామని. ఈ లోపల మా ఆయన కూడా పెట్టేసిన. మా ఆయన అయితే తినేస్తుండు. మా వాడు డాన్సులు చూసారా, తినడానికి ఎంత కష్టపడతాడంటే ఆడమంటే 24 hours ఆడతాడు. అదే తినరా అంటే ఎంత బాధ అవుతుందో, ఇక్కడ లేని బాధ. మేమైతే ఫ్రెష్ కూడా అయిపోయినాము. బ్యాగ్ కూడా ప్యాక్ చేసుకున్నాము. ఒక 1 set అయితే డ్రెస్ తీసుకున్నాము. గుండు చేసినాక వేసుకున్నవైతే తీసేయాలి కదా. వాడి పాల బాటిల్, ఒక కవర్ తీసుకున్నాము, వాడి డైపరు, సైడ్లో అయితే వాటర్ బాటిల్ పెట్టేసినుండి. మా తమ్ముడు అయితే ఇంటి దగ్గరికి ఆటో తీసుకొచ్చేసిండు. ఎందుకంటే నాకు కొంచెం లెఫ్ట్ లెగ్ ప్రాబ్లం అయిన ఉండే, పట్టేస్తుండే. నడవని కూడా కష్టమైన ఉండే. అట్లా అని మళ్ళీ ఆటోకి కొంచెం దూరమే డిస్టెన్స్. మళ్ళీ అంత దూరం ఏం నడుస్తా అని ఇంటి దగ్గరికి ఆటో తీసుకొచ్చేసిండు. మేమైతే బస్ స్టాండ్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాము బస్సులో పోదామని. ఎందుకంటే బస్ స్టాండ్ నుంచి అయితే టెంపుల్ కొంచెం దగ్గరే ఉంటుంది. కొంచెం రైల్వే స్టేషన్ నుంచి అయితే దూరం అనిపిస్తుందని మేమైతే బస్ స్టాండ్కి వెళ్ళిపోతున్నాము. మేమైతే 15th రోజు అయితే ఇంటికి వెళ్ళినాము. గుండు కోసం అయితే నెక్స్ట్ డేనే వెళ్ళలేము కదా అనేసి ఆల్మోస్ట్ 18th రోజు అయితే వెళ్ళినుండే మేమైతే గుండు చేయించడానికని. నేనైతే సింపుల్గానే రెడీ అయిపోయినా. బ్యాంగిల్స్ కూడా ఏం చేంజ్ చేయలేకుండే. నా కాలు నొప్పి అయితే ఫుల్ ఉంది, అయినా కూడా వెళ్తున్నా. ఎందుకంటే మేము వచ్చిన పనే ప్రణయ్కి గుండు చేయించాలని. ఎప్పుడో అనుకొని ఉండే సెకండ్ గుండు ఇట్లా విజయవాడలో చేయించాలి అని. మర్చిపోయిన ఉండే. సడన్గా గుర్తొచ్చింది. ఎప్పటికప్పుడు మొక్కులు ఉంచుకోకూడదు కదా, తీర్చుకోవాలన్నట్టుగా. మేమైతే ఆల్ ఆఫ్ సడన్ అయితే వచ్చేసినుండే ఇక్కడికి. ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే రైల్వే స్టేషన్. రైల్వే స్టేషన్ నుంచి ఇంటికి అయితే మా ఇంటికి దగ్గరనే. కొంచెం బస్ స్టాండ్కి అయితే కొంచెం దూరం ఉంటుంది. ఒక 10 or 15 minutes, 15 minutes కూడా పట్టదు, 10 minutes పడుతుంది. మేమైతే బస్ స్టాండ్కి అయితే వచ్చేసినుండే. నా ఫేవరెట్ వాటర్ మెలన్స్ ఉన్నాయి, నాకు నచ్చిన మ్యాంగోస్ కూడా ఉన్నాయి పక్కనే. కానీ ఆ రోజు అయితే వెదర్ మస్తు ఉండే, వర్షము, ఫుల్ వర్షము. మేము మార్నింగే స్టార్ట్ అవుదాం అనుకున్నాం, కానీ మేము లేచే మట్టుకే ఫుల్ వర్షం ఉండే. మేమైతే 11:30కి అట్లా స్టార్ట్ అయినాము ఇంటి దగ్గర నుంచి. ఎండ లేదు కాబట్టి బతికిపోయినాము. అదేంటో ఏమో, మేము మా ఇంటికి వెళ్ళినప్పటి నుంచే వర్షాలు పడుతుండే. సో దానివల్ల కొంచెం బెటర్ ఉంది వెదర్ అయితే. అమరావతి దాకా వచ్చేసినాము ప్రెజెంట్ అయితే. మా ప్రణయ్ కూడా పడుకునేసిండు బస్సులోనే. వాళ్ళ నాన్న మీదనే పడుకుండు. కృష్ణా నది అయితే వచ్చేసింది. వాటర్ అయితే అస్సలు లేకుండే, మొత్తమే ఖాళీ ఉంది. రైట్ సైడ్ మొత్తం ఖాళీ ఉంది, వాటర్ లేకుండే. లెఫ్ట్ సైడ్ అయితే కొంచెం వాటర్ ఉంది, బెటరు. కానీ ఇప్పుడు ఉన్నాయి అంత వాటర్ అయితే లేదు. సమ్మర్ అని ఏమో కానీ వాటర్ అయితే అస్సలు లేవు. ఈ బాయ్స్కి క్రికెట్ అంటే ఇంత పిచ్చి ఏంటో ఏమో కానీ ఆఖరికి కృష్ణా నది కూడా వదలలేరు. వాటర్ లేకపోయేప్పటికీ మంచిగా కూర్చొని క్రికెట్ ఆడుతారు. మరి వాళ్ళకి క్రికెట్కున్నంత అనుబంధం ఏందో ఏమో కానీ పెద్ద ప్లేయర్స్ లాగా ఫీల్ అయిపోతారు. సండే వస్తే ఇక్కడ గ్రౌండ్ కూడా ఖాళీయే ఉండదు, అస్సలకి ఫుల్ అయిపోతాయి నాకు తెలిసిన మట్టుకైతే. ఫైనల్గా విజయవాడ అయితే వచ్చేసినాము. బస్ స్టాండ్కి కూడా వచ్చేసినాము. బస్ స్టాండ్ నుంచి ఆల్మోస్ట్ ఒక 5 to 10 minutes డిస్టెన్సే ఉంటుంది. బస్ అయితే బస్ స్టాండ్ లోపలికి వెళ్ళిపోతుంది. ఎండ లేకపోవడం వల్ల జర్నీ ఏం అంత కష్టం అనిపించలేకుండే. వెదర్ కూల్గా ఉండము బెటర్ ఉండే, లేదంటే అబ్బా అయిపోతుండే ప్రణయ్ తోటి అయితే. ఈ ఎండలో జర్నీ అంటే కాని పని మొత్తమే. మేమైతే బస్ దిగేసి బయటకి అయితే వస్తున్నాము, ఆటోలో పోదామని. బై వాక్ వెళ్ళొచ్చు కానీ మా ప్రణయ్ నడిస్తే ఇట్లా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ ప్రణయ్ నడవడు. వాళ్ళ నాన్నకే పెద్ద నెత్తి నొప్పి అనేసి సరేలేని ఆటోలో అయితే వెళ్దామని చూస్తున్నాము. షేర్ ఆటోనే, per person 20 అట్లా ఉంటుంది. సో ఆటో మాట్లాడేసి పోదామని అయితే ఆగినుండే. ఈ లోపల ఇక్కడ పెయింటింగ్ అయితే మస్తు అనిపించింది. విజయవాడ అని రాశారు కదా, మంచి కలర్ఫుల్గా ఉండే. వీడియోలో ఎట్లా కనిపిస్తుందేమో కానీ డైరెక్ట్గా మస్తు ఉండే. అందుకే అదైతే వీడియో తీసినుండే. ఫైనల్గా ఒక ఆటో అయితే దొరికేసింది. ఈ ఆటో వాళ్ళు అయితే ముఖాలు చూసి రేట్లు చెప్తారు ఏమో కానీ ఎప్పుడు ఆటో ఎక్కినట్టే చెప్తారు. ఇష్టం వచ్చినట్టు రేట్లు చెప్పేస్తాడు. తెలియనోడికి అయితే నెత్తి మీద టోపీయే పెడతారు. మా ప్రణయ్ అప్పటికి అలసిపోయిండు. బస్ దిగంగానే నిద్ర లేచిండు. మేమైతే ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేస్తున్నాం గుడి దగ్గరికి అయితే. ఇక్కడైతే ఇంకా వెదర్ మస్తు ఉండే. ఆటోలో వెళ్ళినప్పుడు కూడా కృష్ణా రివర్ మంచిగా కనిపిస్తుంది. బస్సులో అయితే నాకు మంచిగా కనపడలేకుండే, ఎందుకంటే బస్ది విండో క్లోజ్ ఉండే. అది ఎంత ఓపెన్ చేద్దామన్నా ఓపెనే కాలే.
ఇక నాకు ముంగడు ఉన్న ఆంటీ విండోలోకి వెళ్ళి చూసినుండే కొంచెము. ఇక ఆటోలో అయితే మంచి క్లియర్గా కనిపించినుండే. సో ఫైనల్గా గుడి దగ్గరికి అయితే వచ్చేసినాము. ఆల్మోస్ట్ క్లోజ్ ఉన్నాము. ఇక ఎంత మంచిగా కనిపిస్తుంది కదా వ్యూ అయితే. ఆ ఓమ్ అయితే మస్తు కనిపిస్తుంది, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లెక్క ఉంది. ఇక మేమైతే వచ్చేసినాము గుడి దగ్గరికి అయితే, అంటే ఆటో డ్రాపింగ్ ప్లేస్ దగ్గరకు వచ్చేసినాము. ఇక మేమైతే మొత్తానికి ఆటో దిగేసి ఇక రోడ్ అయితే క్రాస్ చేసి ఈ సైడ్ అయితే వచ్చేసినాము. ఇక గుండు చేసేది ఎక్కడో మాకు ఐడియా లేకుండే. ఇక ఇట్లా రోడ్డు మీద పోయేటోళ్ళని అడిగితే ఇక వాళ్ళైతే చెప్పినుండే కొంచెం సీదా ముంగడికి వెళ్తే అక్కడే చేస్తారు గుండు అని. ఇక ఇక్కడైతే బయట అన్ని స్టాల్స్ ఉండే, కొనే వరకు ఊకూరు, సంపుతారు. ఇక మన ఇష్టం ఏమి ఉండదు, మొత్తం వాళ్ళ ఇష్టం, ఇదిగోను అదిగోను అని సతా ఇచ్చేస్తారు. ఇక మేమైతే ఇక్కడ పక్కనే షాప్ దగ్గర స్లిప్పర్స్ అయితే వదిలేసినాము. ఇక టికెట్ తీసుకోవాలంట. ఇక టికెట్ తీసుకొని ఇక డైరెక్ట్గా అక్కడ నుంచి స్టెప్స్ ఉంటాయి అంట, లోపలికి వెళ్ళడమే. ఇక మేమైతే టికెట్ తీసేసుకున్నాము, 40 రూపీస్ అంట టికెట్. ఇక టికెట్ తీసుకొని పైకి అయితే వచ్చేసినాము గుండు చేసే దగ్గర అయితే. ఇక ఇక్కడ ఒక ఆయనకైతే టికెట్ చూపించినుండే. ఇక ఆయన ఏమో తల దడుపుకొని రండి అన్నారు. ఇక మా వాడైతే ఏడుపు స్టార్ట్ చేసేసిండు, వాడికి అయితే అర్థమైపోయింది. ఇక మొత్తానికి బలవంతంగా కూర్చోబెట్టినుండే. ఇక ఈయనైతే మంచిగా చేసిండు గుండె అయితే, ఎంత మంచిగా అంటే ఇక మా వాడు కూడా కదలలేడు, ఏడ్చిండు కానీ ఇక కదలకుండా అయితే కూర్చుండు, అదొక ప్లస్ పాయింట్. ఇక అట్లనే గుండు కూడా చాలా అంటే చాలా స్పీడ్గా చేసేసిండు, మేము అనుకోలే ఎంత తొందరగా అవుతుందని. ఇక మొత్తానికి మా వాడు గుండె అయితే కంప్లీట్ అయిపోయింది. పక్కనే స్నానం చేపిద్దామని తీసుకొచ్చేసిండే. ఇక పిల్లలు కదా ఇక్కడే చేపియొచ్చు ఏం కాదని అంటే ఇక అక్కడే కొంచెం నీళ్ళు అయితే పోసేస్తుండే మేమైతే. ఇక మాకైతే వేడి నీళ్ళు దొరకలే, ఇక చల్ల నీళ్ళే ఇక దబా పోసేసినాము. ఇక పోసేసి బయటకి తీసుకొచ్చి తుడిచేసి ఇక మా వాడి డ్రెస్ అయితే మార్చేసినాము. మొత్తానికి గుండు బాస్ అయితే వచ్చేసిండు. ఇక అట్లనే బయటికి రాగానే మా వాడికి నామం పెట్టించేసి ఇక దర్శనానికి పోదామని స్టార్ట్ అయినాం. ఇంకా ప్రణయ్ అయితే గుండులా ఇప్పట్లానే మస్తు క్యూట్ ఉండే. ఇక ఇప్పట్లానే వాళ్ళ నాన్న డ్యూటీ సంఖ్య ఎక్కేసిండు. ఇక వాళ్ళ నాన్న ఎత్తుకొని అయితే నడుస్తుండు. ఇక ఈ లోపల మేమైతే మళ్ళీ రోడ్ క్రాస్ చేసి ఇక ఫ్రీ బస్సులు వస్తాయంటే ఇక అక్కడ వెయిట్ చేసి ఫ్రీ బస్ అయితే ఎక్కేసినాము. ఇక ఈ బస్ అయితే డైరెక్ట్గా గుడి దగ్గరికి తీసుకెళ్ళిపోతుంది మొత్తం పైకి. ఇక స్టెప్స్ నుంచి కూడా వెళ్ళొచ్చు కానీ నా కాలు బాగాలేకుండే కూడా, నాకైతే అస్సలు నడిచే అంత ఓపిక అయితే అస్సలు లేదు, మస్తు కుంటుకుంటూ నడుస్తున్నా. ఇక ఆ స్టెప్స్ ఎక్కి వెళ్ళానంటే అయిపోతుంది మొత్తానికి. లాస్ట్ టైం మేము పోయినప్పుడైతే స్టెప్స్ ఎక్కే పోయినుండే, లాస్ట్ టైం అని కాదు కానీ ఎప్పుడైనా స్టెప్స్ ఎక్కుతుండే. ఇక ఈ టైమే ఫస్ట్ టైం బస్సు ఎక్కనుండే, ఫ్రీ బస్సు. ఇక మేమైతే పైన దిగేసి ఇక గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము. కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, మొబైల్స్ అవన్నీ బ్యాగ్స్ అన్నీ పెట్టేసి ఇక మొత్తానికి మా దర్శనం కూడా అయిపోయింది, మంచిగా అయిపోయింది. మస్తు టైం పడుతుంది అనుకున్నాం కానీ 1/2 అవర్లో అయిపోయింది దర్శనం కూడా. ఇక మేమైతే కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. మా గుండు బాస్ చూడండి పుష్ప పోజ్ అయితే ఇస్తుండు. ఇక దర్శనం అయితే ఆల్మోస్ట్ మాకు లేట్ అవుతుంది అనుకున్నాం జనాలందరిని చూసి, కానీ అంత లేట్ అయితే కాలేకుండే. ఇక మస్తు ఆకలి, అంత ఆకలి అంటే చెప్పలేకుండే. ఇక మేమైతే మళ్ళీ ఫ్రీ బస్ ఎక్కి కిందకైతే వచ్చేసినాము. ఇక కిందకి వచ్చి డైరెక్ట్గా మళ్ళీ ఆటో మాట్లాడుకొని బస్ స్టాండ్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక బస్ స్టాండ్ దగ్గర ఒక హోటల్ అయితే ఆగిన ఉండే, ఇక తినేసి పోదాము అన్నట్టుగా. ఇంటికి పోయి తినే అంత ఓపిక అయితే అస్సలు లేదు. ఇక ఇక్కడే వెజ్ ఫ్రైడ్ రైస్, ఇక మా ఆయన ఏమో బోండా ఆర్డర్ చేసుకుని ఉండే. ఇక ప్రణయ్ ఏమో ఇక్కడ పాంటా తాగుతుండు. ఇక ప్రణయ్ కూడా కొంచెం వెజ్ పులావ్ అయితే తినిపించుండే, కొంచెమే తిన్నాడు, ఎక్కువ తినలేకుండే. ఇక మేమైతే ఇంటికి వచ్చేసినాము. ఇక మిడిల్ అయితే ఏ వీడియో తీయలేకుండా ఇక డైరెక్ట్గా ఇంటికి అయితే వచ్చేసినాము. ఈవినింగ్ అయిపోయింది. ఇక ఆకలి వేస్తుంది అంటే ఇక మా తమ్ముడేమో కొన్ని మిర్చి బజ్జీ బోండా, కొంచెం పునుగులు ఉంటాయి కదా చిట్టి పునుగులు, అవి తీసుకొచ్చినుండే. ఇక మా అమ్మ ఏమో మేము వెళ్ళొచ్చే వరకు చేపలు తీసుకొని చేపల పులుసు అయితే పెట్టేసింది. ఈ కడాయి అయితే మస్తు ఉంది కదా, నాకు కూడా నచ్చింది. మా అమ్మని అయితే ఒకటి కొని మన నాకు కూడా చేపలకి అట్లయితే మస్తు ఉంటుంది, ఇది మంచిగా సరిపోతుంది. ఇక ఇక్కడ మా వాడేమో బొమ్మ కొనేసిండు, ఈ మిలిటరీ వ్యాన్ అయితే కొన్నాడు. వద్దురా అంటే ఇక ఏడ్చి మొత్తుకొని అయితే ఎప్పటిలానే వ్యాన్ కొనేసిండు. ఇక నైట్ డిన్నర్ టైం కూడా అయిపోయింది. ఇంకా చేపలు అయితే కొన్ని ఫ్రై చేసినుండే, ఎందుకంటే మా ఆయన పులుసులో ఉన్న చేపలు ముక్కలు తిన్నాడు. సో అట్లానే మా ఆయన కోసం అయితే కొన్ని ఫ్రై చేసింది, ఇంకా మిగతాదేమో పులుసు పెట్టేసిండే. ఇక మేము కూడా అన్నం తినేస్తున్నాము, ఇక తొందరగానే తింటున్నాము. ఇక ఆఫ్టర్నూన్ కూడా టిఫినే తిన్నాం కదా, అట్లా అనేసి నేనైతే ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. బాయ్ అందరికీ.